ప్రస్తుతం మనం భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ అనే మండలంలో ఉన్నాం. సిద్ధులపల్లి గ్రామం అంటే ఇది. సో దాదాపుగా రాష్ట్రంలో ప్రధానంగా వరి ధాన్యానికి సంబంధించిన రైతులు వరి కోసం పడుతూ ఉన్నారు. సో వాళ్ళకు దాదాపుగా నెల 2 నెలల నుండి కూడా ఈ ధాన్యాలు కొనలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మన ఏదైతే వాళ్ళు వడ్లు పోసుకున్న ఏమంటారు ఐకేపీ సెంటర్ లాంటి ఒక ఏరియాలో అయితే ఉన్నాం. సో ఇక్కడ దాదాపుగా ఒక 70 నుండి 80% వడ్లంతా ఇక్కడే ఉన్నాయి, కుప్పలన్నీ కనిపిస్తా ఉన్నాయి. సో రైతులతో ఇందాక మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే దాదాపుగా 2 నెలల నుండి ఇక్కడే ఉంటాం. 40 రోజులు, 50 రోజులు, 30 రోజులు అవుతా ఉంది. ఇప్పటివరకు దాదాపుగా 200, 300 సీరియల్ నెంబర్ ఉంది. ఇప్పుడు 60వ సీరియల్ నెంబర్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా ఆలస్యం చేస్తా ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. సో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాదాపుగా 80% వడ్లయితే కొనేసినాం, 20% అక్కడక్కడ ఉంది. సో ఒక ధాన్యం గింజ లేకుండా కొంటామన్న ముఖ్యమంత్రి వాక్యాలు కూడా ఇదాక రైతులతో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో చూస్తున్నాం కదా మీరే ఇక్కడ. సో దాదాపుగా 70-80% వడ్లంతా ఇక్కడే ఉంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ అధికారులు కావచ్చు కటింగ్లు చేస్తా ఉన్నారు. అటు లారీ డ్రైవర్లు కావచ్చు, ఇక్కడ మిల్లు సెంటర్లు కావచ్చు 40 కిలోలు జోకాల్సిన కాంట అది కాస్త 41, 42 ఇక్కడ బస్తాలు జోకేసి మిల్లు దగ్గర పోయినాక మళ్ళీ ఒక 2 కిలోలు ఎక్స్ట్రా కటింగ్ చేస్తా ఉన్నారు. లాస్ట్ కి చివరికి మాత్రం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాత్రి పగలు కావచ్చు ఇక్కడే కాపలా లెక్క కూర్చుంటున్న పరిస్థితి వడ్ల పక్కన. నిజంగా చెప్పాలంటే దీని బదులు ఎక్కడైనా సెక్యూరిటీగా చేసుకున్నా కూడా ఈ డబ్బులు వచ్చేస్తాయి, అంతకంటే అధ్వానం అవుతా ఉంది మా పరిస్థితి అని చెప్పేసి రైతులు హరికోస పడతా ఉన్నారు. వర్షాలు పడ్డ ఎండలో కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దానికి సంబంధించి తాడ్పత్రి అంటారు, దీని పరదగుణాన్ని దానికి 10-20 వేలు నష్టము. సో ఎండలో ఇది మొత్తం చిరిగిపోతుంది, వర్షం పడితే మొత్తం ధాన్యం తడిచిపోతుంది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి ఒకసారి ఈ రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలు కావచ్చు, వీటన్నిటి గురించి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని అసలు వాస్తవాలు ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. హైయెస్ట్ మార్కెట్ 1,00,000 బస్తాలు అవుతుంది, 30,000 బస్తాలు మాత్రం పోయింది. ఇంకా 70,000 బస్తాలు అన్న. మా దాంట్లో సిస్టమ్ ఏంటంటే రైతు నాది 28 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఒకసారి వచ్చి క్లియర్ అయినాకనే సీరియల్ రాస్తాడు. అలాంటి సీరియల్ 210 సీరియల్ ఉన్నాయి. 210 సీరియల్లో ఇవాళ 70 కుప్పలు పోయింది. 70 కుప్పలు అంటే 30,000 అటు బస్తాలు పోయినాయి. ఇంకా 70,000 బస్తాలు పోవాలి. 70,000 బస్తాలు పోవాలంటే 30,000 బస్తాలకి నెల రోజులు పట్టినప్పుడు 70,000 బస్తాలకి ఇంకెన్ని రోజులు పోతుంది? 30,000 బస్తాలకి నెల రోజులు పట్టి ఇంకా 70,000 బస్తాలకి ఇంకెన్ని రోజులు పడతాయి? అయితే వచ్చే నెల 8వ తారీఖు మురకశిర కార్డు. ఈ రోజు ఇవాళ 22 తారీఖు అన్న, 23 తారీఖు. ఇది ఒక 7 రోజులు, అదొక 8 రోజులు, 15 రోజులల్లా నేను రైతు ఎప్పుడు వడ్లు అమ్మాలి, ఎప్పుడు వడ్లు పోయాలి, మళ్ళా నేను ఎప్పుడు ప్రిపేర్ కావాలి, నేను ఎప్పుడు ఏడప్పు తేవాలి, ఎడదేవాలి. ఇప్పుడు అన్న అమ్మినాకనే వారానికో 10 రోజులకో వడ్ల పైసలు పడతాయి అన్న, అంతే కదా. పడ్డప్పుడు ఇప్పుడు ఇంతవరకు మేము వడ్లు ధాన్యమే అమ్మకపోతే మాకు పైసలు ఎప్పుడు రావాలి, మేము మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ప్రతిసారి 10 రోజులకి వచ్చి లాస్ట్కి వచ్చే వరకు మురకశిర కాడుతున్నాడు అమ్మ, కాడికి వచ్చిందా? ఇంత దరిద్రంగా ఉంటుందా వ్యవస్థ? మాట్లాడన్నా నువ్వు డిస్కషన్ అంతే. చాలా దారుణంగా ఉందన్న. లారీలు రావు, మిల్లులో రారు. ఒక్క సహకరించేదంటే ఒక అగ్రికల్చర్ వాళ్ళు మాత్రమే సహకరిస్తారు. క్లియర్ అగ్రికల్చర్ మేడం కొద్దిగా సహకరిస్తుంది, వస్తుంది, చూస్తుంది రైతులని బాధ. ఆమె ఏమైతుంది ఇప్పుడు మనకు ఏమన్నంటే మ్యాచర్ గవి చూసుకొని చేయగలుగుతుంది, అంతే కదా. ఇప్పుడు ఏమి ఘోర దారుణం పరిస్థితి అన్న. లారీలో రారు, 1 లారీలు వస్తే అన్న 1,00,000 బస్తాలు అంటే 100 నుంచి 120 లారీలు అవుతాయి అన్న. 100 నుంచి 120 లారీలు అయినప్పుడు నీకు రోజు 2 లారీలు, 1 లారీ ఒక్కొక్క నాడు మొత్తమే రాదు. అలాంటప్పుడు ఇంచుమించు 2,000 కావాలి. ఇట్లా చేస్తే ఎంత దారుణం అన్న. ఇప్పుడు నేను ఒక 20 ఎకరాల కుప్ప పోసిన 10,000 పెట్టి పరద తెచ్చిన, ఈ గాలికి కొట్టుకొని చిరిగిందన్న. ఒకటే పంట కథమైంది. 20,000 22,000 తాడిపత్రి పైన వేసేదానికి 22 అంటే ఒకటే రాశికి రావాలన్న ఆలోచన, ఒకటే దానికి రావాలన్న ఆలోచనతో 22,000 పెట్టి తాడిపత్రి తెచ్చిన. ఆ పెద్ద రాశి అన్న మొత్తం కొట్టుకొని స్టార్టింగ్. అయితే ఇప్పుడు దానివల్ల కుక్కలు ఎక్కుతున్నాయి కదా, అది దాని తోడు మొత్తం జరిగిపోయింది. ఎంత దారుణం.
22 తారీఖు నాడు కోసుకొచ్చాను నా పోయిన నెల. ఇంతవరకు నాకు సీరియల్ లేదు, బాగాలేదు. పోయిన నెల 22 తారీఖు కోసుకొచ్చాను. ఇవాళ 23 తారీఖు నెల మీద ఒక రోజు అయింది. 20 ఎకరాలది అన్న, నాకు 3 ఉన్నాయి రాసు. 20 ఎకరాలది ఒకటి కుప్ప, 5 ఎకరాలది ఒక కుప్ప, 5 ఎకరాలది ఒక కుప్ప. ఒకటి 130 సీరియలు, ఒకటి 160 సీరియలు, ఒకటి 90 సీరియలు. మూడు పోలేదా? మూడు ఒక్క కుప్ప కూడా 60-70 మంది పోయింది. మొదలైనది టైం పట్టట్టుంది కదా. మా ఎదురులో కూడా 99% ఎవరు కూడా వేయరు. సన్న ధాన్యం ఎవరు కూడా వేయము. మా భూమన్నం పెట్టుకుంటారు తప్ప మా ఊళ్ళో రైతులు ఎవరైనా ఇంటి మందం పెట్టుకుంటారు. ఏమో కటింగ్లు అంటారు, మిల్లులు అంటారు, లారీలు రావు. లారీలు రూపాయి ఇస్తావా, బస్తాకు 2 రూపాయలు ఇస్తావా? ఆ మిల్లు కాడికి పోతే కిలో కట్ చేస్తావా, 2 కిలోలు కట్ చేస్తావా? ఫోన్ చేసి డిమాండ్ చేస్తారు. డిమాండ్ 2 రూపాయలు లేకపోతే వేరే మంది బస్సు 2 రూపాయలు ఇస్తారా, లేకపోతే మీరు ఆడ కాల్ చేస్తారా? ఇప్పుడు 2000 బస్తాలు 4000 ఇస్తావా, 5000 ఇస్తావా? పని చేస్తా అని తిడుతుంటే మేము విన్నాం. నేను ఆయాలని అయితే ఏం చేస్తాం? హమాలీల ఇబ్బంది ఉన్నదని అది కూడా వాస్తవం. అన్న ఏకైక సహకరించేది రైతులకు మా కళ్ళం వరకు చెప్తున్నాను, ఒక బీహార్ వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ తప్ప మాకు పట్టించుకున్న మానవుడే లేడు. కొద్ది గొప్ప వీళ్ళు మాత్రం జర సహకరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా చేతి పని లేకపోతే 2 రోజులు వాళ్ళు కూడా పోతామండి. వాళ్ళకు కూడా పొట్ట చేత పట్టుకుని ఇంత దూరం వచ్చారు కదా, రోజు 4 లోడ్లు అయితే వాళ్ళకి వెళ్తారు, 4 రోజులు అయిపోతే అనంతరం ఆడుకోతారు. వాళ్ళకు కూడా పని సరిగా లేకపోతే వాళ్ళకి ఇదే బాధ.